హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ చూడండి, ఈరోజు ట్రైన్ అనమాట. ట్రైన్లో ఒక మనిషి కూర్చున్నట్లుగా డ్రాయింగ్ కావాలని అడిగారు మన సబ్స్క్రైబర్లో ఒక సబ్స్క్రైబరు. ఒక ఫ్రెండ్ అడిగారనమాట, ఒక బ్రదరు. తన కోసం డ్రాయింగ్ అనేది వేయడం జరిగింది. ఫ్రెండ్స్ చూడండి, అంటే ట్రైన్లో మనకి రైల్వే స్టేషన్లో ఎలా ఉంటుంది ఫ్రెండ్స్, ట్రైను మనకి నెంబర్స్ పడుతూ ఉంటుంది కదా, అంటే ప్లాట్ఫారం నెంబర్స్. అలాగే మనకి ట్రైన్ దగ్గర మనకి కూలీలు అంటారు కదా, అంటే సామాను ట్రైన్లో మనం ఏమన్నా ట్రైన్ నుంచి దిగితే కనుక సామాను మోసే వాళ్ళు కూడా ఉంటారు కదా సహాయానికి. అలా సహాయానికి ఉన్న వ్యక్తులు కూడా అన్నమాట. ఒక రైల్వే కూలీ కూడా డ్రాయింగ్ అనేది వేశాను చూడండి ఫ్రెండ్స్. అంటే సామాను మోస్తూ వెళ్తున్నట్లుగా అనమాట, సింపుల్గా. చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో, ఎవరికైతే డ్రాయింగ్ ఇంట్రెస్ట్ ఉందో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈజీగా వస్తుంది. ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి, అంటే మనకి సామాను పెట్టె అనమాట. పెట్టె పైన చిన్న లగేజీ, అలాగే బ్యాగ్స్ అనమాట. ఆ చేయికి ఈ చేయికి చెరొక బ్యాగు తగిలించుకొని లగేజీ మోస్తూ వెళ్తున్నాడు అనమాట. చూడండి ఫ్రెండ్స్, సింపుల్గా వేశాను. అలాగే ట్రైన్లో ఒక మనిషి కూర్చున్నట్లుగా డ్రాయింగ్ కావాలన్నారు, సింపుల్గా. అలాగే ట్రైన్లో కూడా ఒక మనిషి కూర్చున్నట్లుగా డ్రాయింగ్ అనేది వేయడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు బ్యాగ్స్ అనమాట. చూడండి, హ్యాంగిల్స్ పట్టుకునే తాడు ఉంటుంది కదా ఫ్రెండ్స్ బ్యాగ్స్కి, అలా అనమాట బ్యాగ్స్. చూడండి, ఒకవైపు బ్యాగ్ ఏమో మనకి స్పష్టంగా ఎక్కువ కనపడుతుంది, ఒక సైడ్ ఏమో జస్ట్ మనకి మూల వరకే కనపడుతుంది అనమాట. లెఫ్ట్ సైడ్ది మూల వరకే కనిపిస్తున్నట్లు వేశాను. చూడండి, నడుముకి ఒక గుడ్డ కట్టుకున్నాడు అనమాట, అంటే కండువా అంటారు కదా ఫ్రెండ్స్, కండువా. అలాగే తలకు కూడా కొంచెం తలపాగా కట్టుకున్నట్లుగా వేశాను అనమాట. రైల్వే కూలీలు ఎక్కువగా మనకి రెడ్ క్లాత్లో ఉంటారు ఫ్రెండ్స్, అందుకని అదే క్లాత్ కూడా యూజ్ చేశాను. మీ ఇష్టం, మీకు ఎలాంటి రంగులు ఇష్టమైతే అలాంటి కలర్స్ వేసుకోండి ఫ్రెండ్స్, నో ప్రాబ్లం. బట్ నేను ఇక్కడ వాడిన కలర్స్ కూడా మీకు ప్రతిదీ పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. చూడండి, ట్రైన్ అనమాట. ఫస్ట్ మనం సర్కిల్ లైన్స్ లాగా గీసుకోవాలి ఫ్రెండ్స్ మనకి ట్రైను. చూడండి, అలాగే హ్యాంగిల్ అనమాట, ఇప్పుడు వేసింది హ్యాంగిల్. అలాగే లోపల ఇటు సైడ్ మనకి బోగీలో కూర్చునే ప్లేస్ కనపడుతూ ఉంటుంది కదా, ఒక లాస్ట్ సీటు, అలా సీట్ వేసాను అనమాట. చూడండి, అలాగే హ్యాంగిల్స్, 2 హ్యాంగిల్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, అంటే మెట్లు దిగటానికి డోర్ వైపు. చూడండి అక్కడ, చూడండి ఫ్రెండ్స్, అలాగే కడ్డీ ఉంటుంది, కడ్డీ వేసాను అనమాట. చూడండి, అలాగే మనకి విండోస్ అంటారు కదా, ట్రైన్కి విండోస్ ఉంటాయి ఫ్రెండ్స్. విండో నేను ఫస్ట్ నిలువు గీతల్లాగా గీసాను ఫ్రెండ్స్, మీ ఇష్టం. మనకి ఎక్కువగా అడ్డగీతల్లాగా ఎక్కువగా ఉంటాయి, అందుకని ఫస్ట్ నిలువు గీతల్లాగా గీసి రబ్ చేశాను. మీ ఇష్టం, మీకు ఏది ఇష్టమైతే అలా డ్రాయింగ్ అనేది వేసుకోవచ్చు ఫ్రెండ్స్, నో ప్రాబ్లం. బట్ నేనైతే ఫస్ట్ నిలువు గీతల్లాగా గీసాను అనమాట విండోకి, తర్వాత రబ్ చేసి అడ్డం గీతల్లాగా గీసాను అనమాట. ప్రతిదీ మీకు ఇక్కడ నేను ఎలా అయితే డ్రా చేశాను ప్రతిదీ మీకు పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, కండువా అనమాట, తలకి పాగా అంటారు కదా, తల మీదే మొత్తం బరువు పడకుండా తలకి గుడ్డ పెట్టుకుంటారు ఫ్రెండ్స్. తల మీద పెట్టెలు అవన్నీ మొయ్యాలి అంటే తలకి కండువా వేసుకుంటారనమాట, అంటే టవలు. చూడండి, అలాగే విండోస్కి చూడండి, ఫస్ట్ రబ్ చేశాను అన్నాను కదా, ఇప్పుడు నిలువు గీతల్లాగా గీశాను. ఇందాక నిలువు గీతలు గీశాను కదా, ఇప్పుడు అడ్డం గీతలు గీశాను. చూడండి ఫ్రెండ్స్, చెక్ చేసుకోండి. ఫస్ట్ మీకు నిలువు గీతల్లాగా ఇష్టమైతే నిలువు గీతలు గీసుకోండి, మీకు అడ్డంగా ఉంటే ఇష్టం అంటే అలా గీసుకోండి. ఎక్కువగా అడ్డం గీతలు ఉంటాయని అలా వేసాను అనమాట, మీ ఇష్టం. చూడండి, సెకండ్ క్లాస్ అని రాశాను అనమాట, అంటే మనకి ట్రైన్స్ మీద సెకండ్ క్లాస్ అని అలా ఉంటాయి కదా ఫ్రెండ్స్, అందుకని అలా వేసాను అనమాట. మీ ఇష్టం, మీకు నచ్చితే వేయండి, లేదంటే స్కిప్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, అక్కడ ఒక మనిషి అనమాట, ఒక జెంట్, ఒక మగతను అనమాట, ఒక మనిషి జస్ట్ క్యాజువల్గా కూర్చున్నాడు అనమాట. చూడండి, స్టెప్స్ దగ్గర అక్కడ బోగీలు డోర్ దగ్గర కూర్చున్నట్లుగా వేసాను అనమాట, సింపుల్గా. మీ ఇష్టం. చూడండి, మీకు మనిషిని వేయాలనిపిస్తే వేయండి, లేదంటే స్కిప్ చేసుకోండి. బట్ నేను ఇక్కడ ఏంటంటే ఒక సబ్స్క్రైబర్ అడిగారనమాట, ట్రైన్లో మనిషి కూర్చున్నట్లుగా మాకు కావాలి అని అడిగారు, అందుకని డ్రా చేశాను అనమాట ఫ్రెండ్స్. ఇవే కాదు, మీకు ఎలాంటి డ్రాయింగ్స్ కావాలన్నా నేను తప్పకుండా డ్రా చేస్తాను ఫ్రెండ్స్. మీకు ఎలాంటి డ్రాయింగ్స్ కావాలన్నా నాకు కామెంట్లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా వేస్తాను. అలాగే ఎల్లో కలర్ బోర్డు కూడా ఉంటుంది కదా,
అంటే మనకి ఎక్స్ప్రెస్లో రకాలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, అంటే రకరకాల ఎక్స్ప్రెస్ మోడల్ ఏంటనేది అక్కడ ఎల్లో కలర్ దాని మీద బోర్డు మీద కూడా ఉంటుందన్నమాట. నేను ఇంకా అవన్నీ కూడా రాయలేదు ఫ్రెండ్స్, సింపుల్గా మీకు తెలియజేస్తున్నాను. చూడండి, అంతా ఫస్ట్ పెన్సిల్ డ్రాయింగ్ విధంగా వేసిన తర్వాత నేను బ్లాక్ పిన్ పాయింట్ పెన్ పెట్టి డబల్ లైన్ వేసాను అనమాట. వేసిన తర్వాత నేను కలర్స్ అనేది వేసాను అనమాట. ఎప్పుడైనా మనం డ్రాయింగ్ వేసాం కాదు ఫ్రెండ్స్, పెన్సిల్ డ్రాయింగ్ విధంగా వేసాక మనం డబల్ లైన్ వేయకుండా వేస్తే కనుక మనకి బొమ్మ అనేది స్పష్టంగా కనపడదు అనమాట. ఎప్పుడైనా డబల్ లైను మనం పిన్ పాయింట్ పెన్ పెట్టి అయితే నేను యూజ్ చేశాను. అంటే మనం కలర్స్ వేసే ముందు అది వేస్తే బాగుంటుంది ఫ్రెండ్స్. ఏదైనా డార్క్ కలర్స్ యూజ్ చేసుకోండి, మీకు హైలైట్గా ఉంటుంది అనమాట. చూడండి, నేను బ్లాక్ పిన్ పాయింట్ పెన్ పెట్టి డబల్ లైన్ వేసిన తర్వాత కలర్స్ అయితే వేసాను అనమాట ఫ్రెండ్స్. ఇక్కడ నాకు నచ్చిన కలర్స్ అయితే వేసాను. ఆల్మోస్ట్ న్యాచురల్గా ఏ కలర్స్ అయితే ఉంటాయో అవి వాడడానికే ట్రై చేశాను ఫ్రెండ్స్. మీ ఇష్టం, మీకు వేరే కలర్స్ ఇష్టమైనా మీ ఇష్టం వచ్చిన కలర్స్ వేసుకోండి. బట్ నేను ఇక్కడైతే సహజంగా ట్రైన్స్కి ఎలా ఉంటుంది ఫ్రెండ్స్, బ్లూ కలరు, అలాగే స్కై బ్లూ కలర్ మిడిల్లో ఉంటుంది, అలాగే నిండు బ్లూ అంటారు ఫ్రెండ్స్, మనకి సిమెంట్ కలర్ బ్లూ అంటారు. ఆ కలర్ ఏమో బ్లూ పైకి కిందకి ఉంటుందన్నమాట. అదే విధంగా నేను వేసాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, కలర్స్ అయితే వేసే కొద్దీ లుక్ అయితే నాకు చాలా అందంగా తయారైనట్లుగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి, బ్లూ కలర్ అనమాట. ట్రైన్స్కి ఆల్మోస్ట్ ఈ కలరే ఉంటుంది ఫ్రెండ్స్. మీరు విడిగా కూడా చెక్ చేసుకోవచ్చు, ఎక్కువగా ఈ కలర్స్ ఉంటాయి. అంటే కొన్ని బ్రౌన్ కలర్ ట్రైన్స్ కూడా ఉంటాయి, ఎల్లో కలర్స్ అని, మన ఇష్టం ఫ్రెండ్స్. నేను ఇక్కడైతే న్యాచురల్గా మనకి ఎక్కువగా ఈ ట్రైన్సే కనిపిస్తాయి కానీ ఈ కలర్ యూజ్ చేశాను. చూడండి, కలర్స్ అయితే బ్లూ కలర్ అనమాట. ఫస్ట్ మొత్తం ట్రైన్ అంతా కూడా బ్లూ కలర్స్ వేశాను. అదిగో సెకండరీ అనేది స్కై బ్లూ కలర్ రుద్దాను అనమాట. చూడండి, కలర్స్ వేస్తూ ఉన్న కొద్ది అయితే లుక్ బాగుంది ఫ్రెండ్స్, నాకైతే బాగా నచ్చింది. చూడండి, ఎప్పుడైనా మనం కలర్స్ వేస్తే మనకి చూడండి సర్కిల్స్ వరకే గీసుకోవాలన్నమాట. కలర్స్ అనేది హైలైట్గా మనకి కనపడేటట్టుగా అది కలర్స్ వేరేది వేసాను అనమాట. చూడండి, అక్కడేమో ఖాళీ వదిలిన ప్లేస్లో ఎల్లో కలర్ వాడాను అనమాట, కలర్స్ వేశాను. చూడండి ఫ్రెండ్స్, స్కై బ్లూ కలర్ అనమాట. స్కై బ్లూ కలర్ ఏమో మిడిల్లో వేసాను అనమాట. చూడండి, కలర్స్ వేసాకైతే లుక్ చాలా బాగుంది అనిపించింది. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా తెలియజేయండి. చూడండి ఫ్రెండ్స్, స్కై బ్లూ కలర్ అనమాట, మిడిల్లో వేశాను. ట్రైన్కి పైన కింద ఏమో మంచి నిండు బ్లూ కలర్ వేసాను అనమాట, సిమెంట్ కలర్ బ్లూ అంటారు. అదిగోండి చూడండి, మనకి అక్కడ చూడండి విండో దగ్గర మనకి ఈ కలర్స్ ఉన్నట్లుగా, అలాగే సెకండ్ క్లాస్ అనేది కూడా నేను స్కై బ్లూ కలరే యూజ్ చేశాను ఫ్రెండ్స్. అక్కడ కూడా మనకి న్యాచురల్గా కూడా అదే లుక్ ఉంటుంది, అందుకని అదే యూజ్ చేశాను అనమాట. చూడండి, కలర్స్ వేస్తూ ఉన్న కొద్దీ లుక్ అయితే బాగుంది ఫ్రెండ్స్, నాకైతే బాగా నచ్చింది. చూడండి ఫ్రెండ్స్, కలర్స్ వేసాను అనమాట. కలర్స్ సింపుల్గా చూడండి, కలర్స్ వేస్తూ ఉంటే మనకి న్యాచురల్ లుక్ అనేది కనపడుతుంది ఫ్రెండ్స్. చూడండి, ట్రైన్ లుక్ అనేది చూడండి ఫ్రెండ్స్. చూడండి, మీకు ఎలా అనిపించిందో తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్. ఇవే కాదు, మీకు ఎలాంటి డ్రాయింగ్స్ కావాలన్నా తప్పకుండా మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చిన వీడియోస్ ఖచ్చితంగా మీకు నచ్చిన డ్రాయింగ్స్ కావాలన్నా వేస్తానన్నమాట. చూడండి, ట్రైన్ అనమాట మనకి ప్లాట్ఫారం దగ్గర ఉందన్నమాట. చూడండి, అలా ఆగుందనమాట. అలా ఉన్నప్పుడు మనకి ఏ ప్లాట్ఫారము ఎక్కడ ఆగిందనేది అక్కడ మనకి చూపిస్తూ ఉంటుంది. అలాగే మనకి సామాను మోసేవాళ్ళు, అలాగే మనుషులు కూడా వెళ్తూ ఉన్నట్లు ఇంకా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి ఇప్పటికే చాలా లెంతీ అయిందని, చాలా లార్జ్ వీడియో అయిందన్నట్లుగా నేను షార్ట్గా వేసాను అనమాట. సింపుల్గా ఒక మనిషి ట్రైన్లో కూర్చున్నట్లు, అలాగే సామానేమో వేరే మనిషి రైల్వే కూలీ తీసుకెళ్తున్నట్లుగా వేసాను అనమాట సింపుల్గా. చూడండి ఫ్రెండ్స్, హెవీగా ఏం వేయలేదు, ఎవరైనా ట్రై చేయొచ్చు ఫ్రెండ్స్, ఈజీగా వేయచ్చు అనమాట. అలాగే చూడండి, నేను ఎక్కువగా వాళ్ళు రెడ్ కలర్ యూజ్ చేస్తారు ఫ్రెండ్స్. షర్ట్ ప్యాంట్ అంటారా, మన ఇష్టం అనమాట, మీ ఇష్టం. మీరు మొత్తం కూడా రెడ్ వేసుకోవచ్చు, బట్ నేను షర్ట్లు వరకు అలాగే తలపాగాకి కట్టుకునే క్లాత్ అన్నీ రెడ్ వేసాను అనమాట. మీ ఇష్టం, మీకు వేరే కలర్స్ ఇష్టమైన షర్ట్ వరకు రెడ్ వేసుకొని, లేదా మామూలుగా అయినా మీకు వేరే కలర్స్ ఇష్టమైనా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ నేను ఇక్కడ అలా వేసాను అనమాట. నేను ప్రతిదీ మీకు తెలియజేస్తున్నాను. ప్యాంట్ వచ్చేసి నిండు స్కై బ్లూ కలర్ వేసాను ఫ్రెండ్స్, లుక్ బాగుంటుందని వేసాను. చూడండి,
కలర్స్ అయితే వేస్తూ ఉన్న కొద్ది లుక్ మారింది ఫ్రెండ్స్ చూడండి. అలాగే షూ కూడా రెడ్డే వేశాను. ఆరెంజ్ క్లాత్ అనేది నడుము కట్టాను అనమాట. అలాగే ట్రైన్లో కూర్చున్న మనిషికి అయితే ఆరెంజ్ షూస్ వేశాను. అలాగే గ్రీన్ ఫుల్ హ్యాండ్ టీషర్ట్ వేశాను. లైట్ బ్లాక్ షేడ్ ప్యాంట్ వేశాను అనమాట. చూడండి ఇక్కడ బ్రౌన్ కలర్ బ్యాగ్స్ వేశాను. చూడండి ఫ్రెండ్స్ కలర్స్ అయితే పెట్టి అయితే బ్లాక్ కలర్ పెట్టేలాగా వేశాను అనమాట. పైనేమో చూడండి బ్రౌన్ కలర్ లైట్ బ్రౌన్ కలర్ రుద్దాను అనమాట. మీ ఇష్టం, కలర్స్ అనేది మీ ఇష్టం ఫ్రెండ్స్. మీకు ఎలాంటి రంగులు ఇష్టమైతే అలాంటివి వేసుకోండి. చూడండి ఫ్రెండ్స్ బాక్స్ బ్లాక్ వేసాను అనమాట. బ్లాక్ వేస్తే లుక్ అంత కనపడట్లేదు ఫ్రెండ్స్, మీ ఇష్టం. మీకు వేరే కలర్స్ ఇష్టమైనా వేసుకోండి. నేను బ్లాక్ పెట్టేలాగా వేసాను అనమాట. ఇక్కడ బొమ్మ ఏ విధంగా తయారైందో ప్రతిదీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. చూడండి ఫ్రెండ్స్ లుక్ అయితే. అలాగే మనకి పట్టుకునే హ్యాంగిల్స్ రెడ్ పెట్టాను అనమాట. రెడ్ అంటే మనకి పెట్టెకి హ్యాంగిల్ ఉంటుంది కదా పట్టుకునేది. అలాగే ఇంకో బ్యాగ్ ఏమో బ్రౌన్ కలర్ బ్యాగ్ వేశాను. చూడండి లోపల సీట్లు కూడా మనకి బ్లూ కలరే ఉంటాయి కదా ఫ్రెండ్స్ ట్రైన్లో. నేను అదే కలర్స్ యూజ్ చేశాను అనమాట. చూడండి ఓవరాల్ లుక్ అయితే మనకి. అలాగే మనకి స్కై కూడా స్కై బ్లూ కలర్ వేశాను. నడిచే ప్లేస్ వచ్చి స్కిన్ టోన్ కలర్ వేశాను అనమాట. మనకి ఫ్లోరు మీ ఇష్టం, మీకు వేరే కలర్స్ ఇష్టమైనా ఆ కలర్స్ వేసుకోండి, నో ప్రాబ్లం. బట్ నేను ఇక్కడ వాడిన కలర్స్ అయితే అవి వాడాను అనమాట. చూడండి కలర్స్ అయితే వేశాను. అలాగే మనకి అక్కడ ఎల్లో బోర్డు ఉంటుంది ఫ్రెండ్స్, ఎల్లో కలర్ బోర్డు. దాని మీద ఎక్స్ప్రెస్ ఏ టైప్ ఎక్స్ప్రెస్లు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా అలా ఉంటాయి అన్నమాట. అంటే మనకి ఎక్కడి నుంచి ఎక్కడి దాకా డిస్టెన్స్ మధ్యలో మనకి స్టాప్స్ ఉంటాయి. అదే ఎక్కడి నుంచి ఎక్కడి దాకా తీసుకెళ్ళిద్ది ఒక ఎక్స్ప్రెస్ అనేది తెలియజేస్తూ ఉంటారు కదా, అలా అన్నమాట. ఏ ట్రైన్ ఏ ఎక్స్ప్రెస్ అలా ఉంటాయి, అది అక్కడ మెన్షన్ చేస్తారు. జస్ట్ నేను ట్రైన్ అని రాశాను దాని మీద. ఓకే మీ ఇష్టం, మీకు ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. చూడండి ఫ్రెండ్స్ కలర్స్ వేసాను అనమాట. కలర్స్ వేసి నేను పైన టాప్ వచ్చేసి స్కై బ్లూ కలర్ వేసాను అనమాట. స్కైకి స్కై బ్లూ కలర్ వేసాను, బాడీకి స్కిన్ టోన్ వేసాను అనమాట. చూడండి లుక్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. అంటే న్యాచురల్ కలర్స్ అన్నీ వేసాకైతే లుక్ చాలా బాగుంది ఫ్రెండ్స్, నాకైతే బాగా నచ్చింది. చూడండి ఓవరాల్ లుక్ చూడండి ఫ్రెండ్స్. అలాగే బోర్డుకి వచ్చేసి కూడా నేను బ్లాక్ షేడ్ లాగా రుద్ది 35 అని వేసాను. పైన బ్లాక్ కలర్ బోర్డు లాగా వేసాను మనకి. అలా వేసి ఆకాశానికేమో స్కై కలర్ యూజ్ చేశాను అనమాట ఓవరాల్గా. చూడండి సింపుల్గా నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్లో తెలియజేయండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఓవరాల్గా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మోర్ వీడియోస్ చేయడానికి నాకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్ ఇవే కాదు నా వీడియోస్ చాలా ఉన్నాయి, అన్నీ చూడండి. మీకు నచ్చిన వీడియోస్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.